Today we all are here to discuss about what should be the future of Indian farming. అది కెమికల్ ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ విషయంపై మాట్లాడడానికి ఈ రోజు మన ముందున్నారు ఫీల్డ్ సైన్స్ ఎండి మిస్టర్ రాఘవన్ గారు, అలాగే భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ గారు. ఈ రోజు వారి మాటల్లో కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? ఆ విషయం నేను అడగలరా? ఆయన నువ్వేంటి ఇక్కడ? షో కోసం వచ్చా? షో కోసం నేను ఎందుకు వస్తాను భయ్యా? ఆ అమ్మాయి కోసం వచ్చాను. బాగుంది కదా భయ్యా? నువ్వు ఈ విత్తనాలు చల్లడం ఆపవారా? నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ నేను జాబ్ తీసుకొని ఫీల్డ్ సైన్స్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఏం పంట వేసావు పెద్దనా? మిర్చి వేశానయ్యా. ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా? మీ కంపెనీ ఎరువే వాడానయ్యా. చేతి నిండా పంటొచ్చింది. చాలా సంతోషం అయ్యా. మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మ గారు. ఇంతకంటే ఏం కావాలి? సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు. సంతోషం అంటే ఆరోగ్యం. సంతోషం అంటే మన తరాల్ని చూడడం. ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం. మీరు మంచి మాటకారి సార్. ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు. ఇప్పటికే జాంబియా, ఇథియోపియా లాంటి 10 దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి. అక్కడ స్విగ్గీ లేదా? డబ్బులు లేవు. పెరుగుతున్న జనాభా ప్రకారం 2050కి దేశంలో పండించే పంట కేవలం 40% ప్రజలకే కడుపు నింపగలదు. దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి. అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి. ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్, ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారేంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి, మీకులా పాత పద్ధతి. అసలు నువ్వు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప, నేను చెప్పిన తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా. భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడరా? నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది. అమ్మాయి పడదా? సార్ చెక్ చెక్. ఏంటి ఇప్పుడు పాట పాడతాడా? మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావులు ఉండే వాళ్ళని కాపాడు ఉండేవాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు. అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి. మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టి సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రొడక్ట్స్ లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.
భీష్మ, ఆ, నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు? ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా సో చదివేశాను. అన్ని బుక్స్ చదివావా? ఆ. దేనికి? అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని. ఓ, నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా, అంతేనా? అయ్యో అలా ఏం లేదండి. లవ్ చేస్తున్నావా? అయ్యో అలాంటిదేం లేదండి. ఏదో ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని నేనేదో. సర్లేండి, నేను కిందుంటాను, మీరు వచ్చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది. హలో, నానా, నా కార్ ఆగిపోయింది. హైదరాబాద్ లో యూత్ చాలా చెడిపోయారు. సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారిని కూడా చాలా చీప్ గానే చూస్తుంటారు కదా సార్. అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వని. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నా కోసం 10 మందిని కొట్టా. 20 రోజులు మా నాన్న దగ్గర ఉన్నావు. 30 నిమిషాల్లో నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా. ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడు లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తన కోసం ఏదైనా చేసి నీలాంటి వస్తే అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఐ లవ్ యూ. వదలవా? లైఫ్ లాంగ్ వదలు. హలో సార్, ఓ కేసు పని మీద న్యూస్ ఛానల్కి వస్తే చైత్ర మేడం అలా కనిపించారు సార్. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మో, నేను ఎత్తాను. జేపీ ఎక్కడ? ఆనంద్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఏంట్రాడు మళ్ళీ ఫోన్ చేయలేదా? 2 సార్లు ఫోన్ ఎత్తనప్పుడు బుద్ధున్నాడు కూడా 3వ సారి చేయడు. సార్ నేను వెళ్తా. ఏమిట్రా అక్కడ ఆగిపోయావు? చైత్ర ఓకే అయిపోయిందమ్మా. వాళ్ళ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో వరకు. చిన్నప్పుడు నా కూతురు జోలికొస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా? ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి? అది కదా నా మాట. వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సార్, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ చైత్ర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. ఏంటో ఏంటో చాలా ఇష్టం. నువ్వేంటి, నీ బతుకేంటి?
ఆనందం అంటే నచ్చినట్టుండడమని ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు. వీడి కడుపున పుట్టిన వేస్ట్ వి నువ్వు. రే ఏంట్రా చూపు? నా కూతురు కావాల్సి వచ్చిందా? తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంది. షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని బొరంబోకు. అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు. నీకెందుకు రా? అబ్బా ఏమన్నావు? వాడు వాచ్మ్యాన్ గా పనికిరాడా? వాచ్మ్యాన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా? ఆ కంపెనీ వారసుడే వాడైతే. ఊరుకోవే. వాడికి మాట్లాడలేకుండా పెంచుతానని పెద్ద ఆయనకి మాటిచ్చాను. ఈ రోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. ఏంటి వాడి బతుకెంత? నీ కూతురు ఆఫ్టర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే? ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు. భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్కగారి ఒక మనవడు. ఆయన 1000 కోట్ల ఆస్తికి అధిపతి అతను. సార్, అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కొత్త సీఈఓని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్. భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ. భీష్మ ఆర్గానిక్స్ announced its head. భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ సీఈఓ కూడా భీష్మనే.